అదే వాళ్ళు స్టార్టింగ్లో కొంత అంత అటాచ్మెంట్ అనిపించలే. ఈ గుడిలో నుంచి పోయేటప్పటికి వాళ్ళలో ఒక భావోద్వేగం వచ్చింది. నాకు అనిపించింది వాళ్ళు ఇట్లా నుదిట ముక్కు అంటే వెళ్ళేటప్పుడు వీడుకోలు అంటే మన భావాలు మన సోల్ అంతా ఒకటే. మన ఆట పాట కల్చర్ జీవన విధానం అంతా నేచర్ను మనం ప్రకృతిని చెట్టును పుట్టను పూజిస్తాము అనేటువంటి కల్చర్. నాకు పోతూ పోతూ వాళ్ళు ఒకటి గిఫ్ట్ ఇచ్చిపోయారు. ఇది ఇట్లనే ఉంచుకున్నా. ఇది కూడా ఒక ఐటెం లాగా అంటే ప్రకృతిలో దొరికే అట్లాంటిది. ఇది నాకు వేసిపోయినారు. చాలా వాళ్ళు ఫీల్ అయినారు పోయేటప్పుడు, మేము మళ్ళీ వస్తాం మీరు తప్పకుండా రావాలి అని. ఇది కేవలం మా కల్చర్ ట్రైబల్ కల్చర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. న్యూజిలాండ్లో ఈ మధ్యకాలంలో బాగా ఫోకస్ అయింది. ఒక ఎంపీ గారు మవోరీ ట్రైబ్స్ వాళ్ళకు సంబంధించినటువంటి వారియర్స్ వీళ్ళు కల్చరల్ ట్రూప్స్ చాలా అద్భుతంగా చేసిర్రు. మాతో కలిసి చేసిర్రు డ్యాన్స్. మేము వాళ్ళతో చేసినాం. వాళ్ళు రావడం మాకు కూడా సంతోషం. మన తల్లుల యొక్క కీర్తి అలా కూడా బయటికి వెళ్తుంది. ఇక్కడ ఒక ట్రైబల్ ఇక్కడ ఇంత పెద్ద దేవతలు ఇక్కడ పూజలు గురి అవుతున్నారని. ఇప్పటికీ మేము ఇది మన సమ్మక్క సారలమ్మ టెంపుల్ ఇన్ని లక్షల మంది ఇక్కడ ఎలాంటి విగ్రహాలు లేవు ఏం లేకున్నా కూడా మరి ఇంతమంది ఇక్కడ వస్తున్నారంటే ఈ గొప్పతనాన్ని ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా చేయాలని ఆల్రెడీ పాండురంగారావు గారు ఇప్పటికే కాపీ టేబుల్ బుక్ అనేది కూడా మొత్తం 1950s నుంచి వారి దగ్గర రికార్డ్ అంతా బుక్ తయారు చేసిండు. దాన్ని కూడా మరి యునెస్కో వాళ్ళకు పంపిస్తూ ఉన్నాం. నెక్స్ట్ జాతర వరకు ఆ తల్లుల దయతోటి ఖచ్చితంగా యునెస్కో గుర్తింపు వస్తుంది. సో మీ జిల్లాలోనే 2 యునెస్కో ఒకవేళ కనుక ఇది వస్తే ఇప్పటికే రామప్పను విశ్వవ్యాప్తంగా గుర్తింపు చేసుకున్నారు. ఇది కూడా వస్తే ఎలా? రామప్పది వాస్తవానికి 1980s నుంచి వారు కష్టపడ్డారు. పాండురంగారావు గారు తర్వాత పాపారావు గారు ఇంకా వాళ్ళ టీము ప్రముఖంగా పాత్ర పోషించింది పాండురంగారావు గారి వాళ్ళు. తర్వాత 80లో స్టార్ట్ చేస్తే అది 2020లో వచ్చింది. గీతారెడ్డి గారు ఉన్నప్పుడు టూరిజం మంత్రిగా కూడా 2010-12లో అవన్నీ అప్పుడు పంపించడం జరిగింది యునెస్కోకు. చాలాసార్లు రకరకాల ప్రయత్నాలతోటి లాస్ట్కు సక్సెస్ అయినాం. ముఖ్యంగా దాంట్లో శాండ్ బ్రిక్స్ అనేది అదే బ్రిక్స్ ఇప్పుడు అయోధ్యలో కూడా వాడినరట. అది 100 ఏళ్ళు ఉంటుంది 1000 ఏళ్ళు ఉంటుందని. ఇప్పుడు మనది కూడా ఇట్లా సామూహికంగా ఇన్ని లక్షల మంది కోట్ల మంది ఇక్కడ ఏమీ విగ్రహం లేదు ఏమీ బొమ్మ లేదు, కేవలం అక్కడ ఉండేటువంటి ఒక చెట్టును వీటిని పూజిస్తున్నారు. కాబట్టి నాకు కూడా చాలా గర్వకారణం అది. అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న 2020లో. ఇప్పుడు కూడా ఈ పునాది స్టార్ట్ అయింది లాస్ట్ 6 months నుంచి మేము స్టార్ట్ చేసినాం. అవి చేద్దాం సార్ అని. ఇది కూడా యునెస్కో గుర్తింపు, ఇది కూడా అంటే మేడారం కూడా యునెస్కో గుర్తింపు వస్తే మొత్తం ములుగు ఒకవైపేమో టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. ఇదంతా కూడా టూరిజం కావచ్చు ఉపాధి కావచ్చు ఇవన్నీ కూడా మార్గాలు ఏర్పడినట్టేనా? తప్పకుండా టూరిజం అనేది ఇప్పటికే మీరు లక్నవరము బొగతా వాటర్ ఫాల్స్ తర్వాత రామప్పకు వస్తున్నారు. సమ్మక్క సారలమ్మ దగ్గరికి భక్తితో తర్వాత లక్ష్మీ నరసింహస్వామి అటు గోదావరి ఇటు బ్లాక్ బెర్రీ మరి ఇంకా లోపల కూడా కొత్త మేము థర్డ్ వాయ్ హార్ట్స్ తర్వాత జలగలంచ పోర్టు ఇవన్నీ తయారు చేసుకున్నాము. ఇళ్ళకి రాగానే ఎక్కడ చూసినా ప్రకృతి అందాలు ఉంటాయి. దానితో పాటు దైవభక్తి ఈ వరల్డ్ హెరిటేజ్ వస్తుంది. ఈరోజు న్యూజిలాండ్ ట్రైబల్ టీం రావడం అనేది ఒక మంచి సమాచారం. బయటికి ఇంటర్నేషనల్ గుర్తింపు అనేది పోయింది. కాబట్టి తప్పకుండా ఇక్కడ వాళ్ళు కేవలం కల్చర్ ఎక్స్చేంజ్ కోసం వచ్చారు. అది వారి ద్వారా అందరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక ట్రైబల్ ఫెస్టివల్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనేది ఇంకా తెలిసిపోతుంది ట్రైబ్స్.